హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అకే మ్యాథడ్. ఈరోజు మనం ఇంట్రడక్షన్ టు గ్రాఫ్స్ నేర్చుకుందాం. ఇప్పుడు ఇంట్రడక్షన్ టు గ్రాఫ్ నేర్చుకునే బదులు మనకి ఫస్ట్ గ్రాఫ్లో మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ మనం ఎక్స్ కోఆర్డినేట్ or first coordinate or abscissa అని పిలుస్తాం. y యాక్సిస్ మనం y కోఆర్డినేట్ or సెకండ్ కోఆర్డినేట్ or ఆర్డినేట్ అని పిలుస్తాం. ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ అంటే ఒక టూ లైన్స్ మీట్ అవుతాయి ఇలాగ. దీన్ని మనం ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్, వెర్టికల్ లైన్ని ఎక్స్ ఎక్స్ యాక్సిస్ అని, హారిజాంటల్ లైన్ని వై యాక్సిస్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ రెండు లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఈ పాయింట్ మనం ఆరిజిన్ అంటాం. తర్వాత అంటే ఇప్పుడు ఆర్డర్ గ్రాఫ్ లో మనకు ముందుగా తెలియాల్సింది ఆర్డర్ పెయిర్. ఆర్డర్ పెయిర్ అంటే పి ఆఫ్ ఎక్స్ కామా వై. అంటే ఇప్పుడు 2, 3 ఆర్డర్ పెయిర్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 2 ఉంది. ఇక్కడ గ్రాఫ్ లో 2 దగ్గర ప్లాట్ చేయాలి. ఎక్స్ యాక్సిస్ మీద 2 ప్లాట్ చేయాలి, వై యాక్సిస్ మీద 3 ప్లాట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆర్డర్డ్ పేర్ లో ఆరిజిన్ ఆర్డర్ పేర్ ఇప్పుడు 0,0లో ఉంటుంది. 0,0లో ఉంటే ఇప్పుడు ఒక 2,3 అనే పాయింట్ ని ఇక్కడ ప్లాట్ చేసాం అనుకో. ఫస్ట్ ప్లాట్ చేసే ముందు మనకి గ్రాఫ్ లో 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. Q1, Q2, Q3, Q4. ఈ 4 క్వాడ్రంట్స్ ని Q1, Q2, Q3, Q4 అని 4 పెర్పెండిక్యులర్ లైన్స్ లో తీసుకోవాలి. ఇక్కడ మనకి 2 లైన్స్ మీట్ అవుతే మనకి 4 పెర్పెండిక్యులర్ లైన్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ పెర్పెండిక్యులర్ లైన్ లో Q1, ఇందులో ఓన్లీ ప్లస్ కామా ప్లస్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద మనకి ప్లస్ ప్లస్ సింబల్స్ తో నెంబర్స్ డినోట్ చేస్తారు. క్వాడ్రంట్ 2 లో మైనస్ కామా ప్లస్, ఎక్స్ కోఆర్డినేట్ మీద మైనస్, వై కోఆర్డినేట్ మీద ప్లస్ నెంబర్స్ ప్లాట్ చేస్తాం. క్వాడ్రంట్ 3 లో మైనస్ కామా మైనస్, వై ఎక్స్ క్వాడ్రంట్ లో ఎక్స్ యాక్సిస్ లో మైనస్ నెగిటివ్ నెంబర్స్, వై యాక్సిస్ లో కూడా నెగిటివ్ నెంబర్స్. క్వాడ్రంట్ 4 లో ప్లస్ కామా మైనస్, ఎక్స్ యాక్సిస్ లో పాజిటివ్ నెంబర్స్, వై యాక్సిస్ లో నెగిటివ్ నెంబర్స్. ఇప్పుడు నీట్ గా గ్రాఫ్ ప్లాట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒక గ్రాఫ్ తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్ తీసుకున్నాం. మిడ్ పాయింట్ ని ఆరిజిన్ 0,0 ఆర్డర్ పేర్ లో తీసుకున్నాం. 1, 2, 3, 4, -1, -2, -3, -4, 1, 2, 3, 4, -1, -2, -3, -4, 1, 2, 3, 4. అప్పుడు మనకి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ప్లాట్ ద గివెన్ పాయింట్స్ ఇన్ గ్రాఫ్ అని ఇచ్చి 2, 3, -4, -4, 1 అని ఈ 3 గ్రాఫ్స్ ప్లాట్ చేయమంటాడు. ఇక్కడ మనకి 2 అనేది ఎందులో ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది.
ఎక్స్ కామా వై అని రాసుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది. టూ యాక్సిస్ మీద ఎక్స్ ప్లాట్ చేద్దాం, ఎక్స్ యాక్సిస్ మీద 2 ప్లాట్ చేద్దాం, ఇక్కడ 2. వై యాక్సిస్ మీద 3 ప్లాట్ చేద్దాం ఇక్కడ. అప్పుడు దీన్ని ఇలా ప్లాట్ చేసుకుందాం, డాట్ లైన్స్తో ప్లాట్ చేసుకున్నాం. ప్లాట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ గ్రాఫ్ ప్లాట్ చేసుకున్నాం. ఇక్కడ దీన్ని రౌండ్ అప్ చేసుకుని 2, 3 అని రాసుకోవాలి. ఇక్కడ మనం క్వాడ్రన్స్ కూడా మెన్షన్ చేసుకోవాలి. క్వాడ్రన్స్ తర్వాత 3, -4. ఎక్స్ యాక్సిస్ మీద 3 ఉండాలి, వై యాక్సిస్ మీద నెగిటివ్ నెంబర్ ఉండాలి, -4 ఉండాలి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద 3 +3 ఉంది, అంటే వై యాక్సిస్ మీద -4 వరకు డాట్ లైన్తో ప్లాట్ చేసుకుందాం. ప్లాట్ చేసుకున్న తర్వాత ప్లాట్ లైన్ దగ్గర 3, -4 అని రాసుకోవాలి. తర్వాత -4, 1. -4 ఎక్స్ యాక్సిస్ మీద నెగిటివ్ నెంబర్, అంటే క్వాడ్రంట్ 2లో చూడాలి. -4, 1 అంటే ఎక్కడికి, అంటే ఇక్కడ నుంచి డాట్ 4 నుంచి కరెక్ట్గా 1 వరకు ప్లాట్ చేసుకోవాలి. ప్లాట్ చేసుకున్న తర్వాత -4, 1 ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకి ఇక్కడికి ఇలా -1, -1. ఇప్పుడు మనకి ఇంకో గ్రాఫ్ మీద స్ట్రైట్ లైన్ గ్రాఫ్ అని ఒకటి ఉంటుంది. ప్లాట్ ద గివెన్ పాయింట్స్ -1, -1, -2, -2, -3, -3, 1, 1, 2, 2, 3, 3. అప్పుడు ఈ పాయింట్స్ని ప్లాట్ చేయమన్నాడు. మళ్ళీ సేమ్ గ్రాఫ్ తీసుకున్నాం. ఎక్స్, ఎక్స్ డాష్, వై, వై డాష్, ఆరిజిన్, quadrant 1, quadrant 2, quadrant 3, quadrant 4. 1, 2, 3. -1, -2, -3. -1, -2, -3. 1, 2, 3. అప్పుడు -1, -1 ఇక్కడ ప్లాట్ చేసుకున్నాం. -1, -1, -2, -2, -3, -3, -1, 1, 2, 2, 3, 3. అప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని గ్రాఫ్ లో ప్లాట్ చేసిన పాయింట్స్ అన్ని స్ట్రైట్ లైన్ లో కనిపిస్తాయి. ఆరిజిన్ నుంచి పాస్ అవుకుంటూ ఒక లైన్ వీటి అన్నిటిని టచ్ చేసుకుంటూ వీటిని క్రాస్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా కూడా గ్రాఫ్ గీయచ్చు. తర్వాత మనకి గ్రాఫ్స్ లోనే మోడ్ వాల్యూస్ తో గ్రాఫ్ ఎలా గీయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి ఫస్ట్ mod of x is equals to x when where x is greater than 0. Mod of x is equals to -x where x is less than 0. Mod of x is equals to 0 where x is equal to 0. ఇప్పుడు x అనేది మోడ్ ఆఫ్ x. ఇప్పుడు మోడ్ ప్లేస్ లో మనకి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదో ఒక నెంబర్ ఉండొచ్చు. ఆ నెంబర్ని ఇప్పుడు మనం మోడ్ x is equals to -2 తీసుకున్నాం. మోడ్ ఆఫ్ -2 ఎక్కడికి మనకి x వాల్యూ ఏమైంది, నెగిటివ్ అయింది. Mod of x is equals to -x where x is less than 0 is equals to -x అన్నాడు. ఇది వాల్యూ ఎంత, x. మనకి mod of x is equals to -x ఎప్పుడు x is less than 0 అంటే -x అంటే
మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ -2 మైనస్ ఆఫ్ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్ 2 మోడ్ ఆఫ్ ప్లస్ మోడ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 2 తీసుకుంటే మోడ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ అంటే ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటంటే మోడ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెంబర్ ఆల్వేస్ ద రిజల్ట్ విల్ బికమ్ ఆల్వేస్ పాజిటివ్. ఇప్పుడు మనకి గ్రాఫ్ మీద నెంబర్స్ ప్లాట్ చేయవచ్చు. మోడ్ ఆఫ్ 3 మోడ్ ఆఫ్ 3 మోడ్ ఆఫ్ 4 ఇలాగా మనకి కొన్ని పాయింట్స్ వస్తాడు. ఆ పాయింట్స్ మనం 3, 4 అలా చేసుకుని గ్రాఫ్ ని ప్లాట్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఇంకో గ్రాఫ్ ఏంటంటే స్టెప్ గ్రాఫ్. స్టెప్ అంటే మనకి ఇప్పుడు స్టెప్ ని మనం దీంతో బ్రాకెట్స్ తో డినోట్ చేస్తాం, స్క్వేర్ బ్రాకెట్స్ తో డినోట్ చేస్తాం. అప్పుడు స్క్వేర్ బ్రాకెట్ స్టెప్ ఆఫ్ 2.1 తీసుకున్నాం. స్టెప్ ఆఫ్ ఎక్స్ అంటే ఎప్పుడు ఎక్స్ కన్నా లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి 2.1 తీసుకున్నాం. 2.1 అంటే దీనికన్నా లీస్ట్ నెంబర్ గ్రేటర్ నెంబర్ ఏంటి, గ్రేటర్ హోల్ నెంబర్ చెప్పండి. 2.1 కన్నా పెద్ద నెంబర్ 3 అవుతుంది. కాకపోతే మనకి దాంట్లో లెస్సర్ నెంబర్ కావాలి అంటే 2.2. ఒకవేళ 3.99 తీసుకున్నాం. 3.99 తీసుకుంటే మనకి స్టెప్ వాల్యూ ఎంత వస్తుంది, దీనికి నియరెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ 4 అవుతుంది. కానీ మనకి లీస్ట్ హోల్ నెంబర్ కావాలి అంటే 3 అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకు కన్ఫ్యూజింగ్ ఏంటంటే -1.2 అయితే మనకి స్టెప్ ఆఫ్ -1.2 అయితే మనకి ఎంత వస్తుంది, మ్యాక్సిమం అందరూ -1 చదువు అనుకుంటాం. కాకపోతే మనకు తెలుసు -1 ఈజ్ గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్. కాబట్టి గ్రేటెస్ట్ కావాలి, మనకి లీస్ట్ కావాలి అంటే దీనికన్నా -1 కన్నా లీస్ట్ -2 అవుతుంది. అప్పుడు మనకి స్టెప్ వాల్యూ -2 అవుతుంది. అప్పుడు మనకి ఒకవేళ ఎక్స్ కి మోడ్ ఆఫ్ ఎక్స్ కి ఇలా స్టెప్ ఆఫ్ ఎక్స్ కి మోడ్ ఆఫ్ ఎక్స్ కి అలా వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకి గ్రాఫ్ లో ఇలా స్టెప్స్ కింద వస్తాయి. ఇలా స్టెప్స్ కి గ్రాఫ్ కి ఇలా స్టెప్స్ కింద రావడం వల్ల ఈ స్టెప్ దీనికి స్టెప్ ఫంక్షన్ పేరు వచ్చింది. థ్యాంక్ యూ.